హలో అండి. ఒక అబద్ధాన్ని పదే పదే పబ్లిక్ గా మాట్లాడాలి అంటే దానికి ఎంతో ధైర్యం కావాలండి. ఆ ధైర్యం పుష్కలంగా మెండుగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయని మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో తన సొంత కుటుంబ సభ్యులే ఆ హత్య వెనక ఉన్నారు అని తెలిసినా గానీ 2019లో ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసి ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా అదే అబద్ధాన్ని రిపీట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ దోషి అని చెప్పడాన్ని ప్రజలు విశ్వసించాలి అంటే గనక ఈ సింపుల్ 5 ప్రశ్నలకి సమాధానం గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా చెప్పగలిగితే గనక ప్రజలు విశ్వసించగలుగుతారండి. మొట్టమొదటి ప్రశ్న, వివేకానంద రెడ్డి గారి జయంతి వర్ధంతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం మాత్రమే చేశారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వివేకానంద రెడ్డి గారిని జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ తలుసుకున్న పాపాన్ని పోలేదు. ఎందుకని? అదేవిధంగా తన బాబాయిని చంపింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలిసిన తర్వాత కూడా ఆయనకి 151 మంది ఎమ్మెల్యేల బలమైన ప్రభుత్వం అప్పచెప్పిన ప్రజలు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి సంవత్సరంలో ఎందుకు దర్యాప్తు చేసి వేగవంతం చేసి ఎవరు చంపారు అనే వాళ్ళని దోషులుగా చూపించలేకపోయారు? ఆ తర్వాత కదా సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ కావాలి అని చెప్పి సాధించుకొచ్చింది. అదేవిధంగా ఇంతకీ తన బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపింది సునీతారెడ్డి ఆవిడ ఫ్యామిలీనా లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో నా బాబాయిని చంపింది ఎవరో తెలిసినా గానీ నా చెల్లెళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని సునీతారెడ్డి గారు శర్మిలారెడ్డి గారు చంపలేదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం సునీతారెడ్డి ఆవిడ కుటుంబం ఆవిడ భర్త మాత్రమే ఈ వెనక ఉన్నారు. వాళ్ళు చెప్తేనే ఆ హత్య జరిగిన రోజు మేము కడగటం కానీ తొడవటాలు కానీ కట్లేటింగ్ కానీ చేశామని చెప్తున్నారు కదా. మరి ఈ రెండిట్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలా, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పినట్టు మాట నమ్మాలా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలండి. అదే విధంగా రక్తపు మడుగులో తలంతా గొడ్ల పొట్టులతో ఉన్న వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సాక్షి మీడియా కానీ చెప్పింది ఎవరు అనేది ఈ రోజు కూడా చెప్పలేదు. మరీ ముఖ్యంగా ఉదయం 6 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా చంపబడ్డారు అని తెలిసిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి గారి శవాన్ని చూడటానికి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అంటే దాని వెనక ఉన్న బలమైన కారణాలు ఏంటి అనే దాన్ని కనుక వివరిస్తే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంపింది, వివేకానంద రెడ్డి గారి బంధువులు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి ఈ హత్య విషయంలో సంబంధం లేదు అని నమ్మగలుగుతారు అని ఇక్కడ నేను భావిస్తానండి.